బాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, వెంకటేష్ కు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నోటీసులు జారీ చేయడం, లీగల్ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. వీరితో పాటుగా క్రికెటర్లు తిలక్ వర్మ, అంబట్ రాయుడు, సిరాజ్లకు కూడా టీసీఏ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు ఇచ్చింది. బీసీసీఐ అనుమతి లేకుండా T20 లీగ్ను నిర్వహించారు అంటూ ఇప్పుడు వీళ్ళు ఆరోపిస్తున్నారు. హెచ్సిఏ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతోందని టీసీఏ ఆరోపిస్తోంది. లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నటువంటి విజయ్, వెంకటేష్లకు ఈ నేపథ్యంలో ఈ నోటీసులు ఇచ్చారు. అనుమతి లేని హెచ్సిఏ T20 లీగ్ను ప్రమోట్ చేయడం నేరం అంటూ కూడా ఈ నోటీసుల్లో టీసీఏ పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. బీసీసీఐ అనుమతి లేకుండా కార్పొరేట్ కంపెనీలతో హెచ్సిఏ వ్యాపారం చేస్తుందంటూ టీసీఏ ఇప్పుడు ఆరోపిస్తోంది. లీగ్ పేరుతో హెచ్సిఏ 100 కోట్ల డబ్బులు వసూలు చేస్తుందంటూ టీసీఏ ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వెంకటేష్ అలాగే విజయ్ దేవరకొండలకు ఈ నోటీసులు జారీ అయినట్లుగా తెలుస్తోంది. హెచ్సిఏ ఆధ్వర్యంలో, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ మ్యాచెస్ నిర్వహిస్తున్నారు, ఈ లీగ్ని నిర్వహిస్తున్నారు. అయితే దీనికోసం హెచ్సిఏ 100 కోట్ల డబ్బుల్ని వసూలు చేస్తుందని స్పాన్సర్స్ దగ్గర నుంచి. అయితే దీనికి బీసీసీఐ పర్మిషన్ లేదు అంటూ ఇప్పుడు టీసీఏ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది అనేది మనకు తెలియాలంటే కొంచెం వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. టీసీఏ, హెచ్సిఏ ఈ రెండింటి మధ్య ఎందుకు ఈ గొడవలు? రెండు తెలంగాణకు సంబంధించినవి అయినప్పటికీ, ఒకటి హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, దీనికి భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి, బీసీసీఐ నుంచి అధికారిక గుర్తింపు ఉంది. ఇది ఒక పర్మనెంట్ మెంబర్ కూడా. రంజీ ట్రోఫీ అండ్ ఇతర అధికారిక టోర్నమెంట్లు తెలంగాణ తరపున ఆడేటువంటి ఆటగాళ్లను ఎంపిక చేసే అధికారం హెచ్సిఏకి మాత్రమే ఉంది అంటూ మనకు తెలుస్తోంది. మరోవైపు టీసీఏ కూడా ఎగ్జిస్టింగ్లో ఉన్నప్పటికీ కూడా బీసీఐ గుర్తింపు ఇంకా లభించలేదు. ఈ నేపథ్యం బీసీసీఐ గుర్తింపు ఇంకా లభించలేదు. అయితే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది ఎప్పటి నుంచో ఈ రెండింటి మధ్య. ప్రధానంగా హెచ్సిఏ అనేది కేవలం హైదరాబాద్లోని క్లబ్స్, అకాడమీస్ అండ్ ఇక్కడ ఆటగాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, గ్రామీణ ఆటగాళ్లకు చాలా మంచి టాలెంట్ ఉన్నా సరే ఇక్కడ ఇంపార్టెన్స్ లభించడం లేదు, తెలంగాణ వ్యాప్తంగా ఇంపార్టెన్స్ సిమిలర్గా లేదు అనేది టీసీఏ ఆరోపిస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ మొదటి నుంచి. ఈ నేపథ్యంలో ఇప్పుడు హెచ్సిఏ అనేది చాలా గుర్తింపు ఉన్నటువంటి అసోసియేషన్, అట్ ది సేమ్ టైం బీసీసీఐ రికగ్నైజేషన్ ఉంది. కానీ ఎప్పటి నుంచో టీసీఏకి ఇటు హెచ్సిఏకి మధ్యలో ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. మేము రికగ్నైజ్డ్, మాకే పవర్ ఉంది అని. అయితే ఇదేమన్నా తప్పు అంటే అలాగేం లేదు. గతంలో చాలా ప్రాంతాల్లో, లైక్ ఇప్పుడు మహారాష్ట్రలో చూస్తే ముంబై, విదర్భ, మహారాష్ట్ర అసోసియేషన్స్ అక్కడ ఉన్నాయి. సో 3 అసోసియేషన్స్ ఉన్నాయి మహారాష్ట్రలో. అలాంటిది తెలంగాణలో ఉన్నటువంటి 2 అసోసియేషన్సే కొట్టుకు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు హెచ్సిఏ నిర్వహిస్తున్నటువంటి ఈ లీగ్ కరెక్ట్ కాదు, బీసీసీఐ పర్మిషన్ లేదు ఇక్కడ. దీని ద్వారా హెచ్సిఏ 100 కోట్లను ఇక్కడ మొత్తం గల్లంతు చేస్తున్నారు, మోసాలు జరుగుతున్నాయి. ఇలా పర్మిషన్ లేనటువంటి వీటికి మీరు బ్రాండ్ అంబాసిడర్స్గా వ్యవహరించడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పుడు విజయ్ దేవరకొండ, వెంకటేష్లకు ఇప్పుడు టీసీఏ ఈ లీగల్ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, వీటి కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉండబోతున్నాయని చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సురేష్ అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్, ఏం జరుగుతుంది ఈ టీసీఏ, హెచ్సిఏ మధ్యలో ఈ గొడవ ఏంటి? ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండకు నోటీసులు అందడం ఏంటి? వెంకటేష్కి, విజయ్ దేవరకొండకి అండ్ మరి కొంతమంది క్రికెటర్స్ కూడా నోటీసులు అందినట్లుగా తెలుస్తోంది. ఏం జరగబోతోంది ఇప్పుడు నెక్స్ట్? థ్యాంక్ యూ నందు. ఏదైతే మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పినట్టు టీసీఏ వర్సెస్ హెచ్సిఏ వివాదం ఇప్పటిది కాదు, చాలా ఏళ్ళ నుంచి కొనసాగుతుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీసీఏ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఏర్పడింది. ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఆటగాళ్లను ప్రోత్సహిస్తలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సపరేట్ గా టీసీఏ అని చెప్పేసి ఇలా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పెట్టుకుంది. తాజాగా ఏదైతే హెచ్సిఏ నిర్వహిస్తున్న T20 లీగ్ సంబంధించి వివాదం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఇటు విజయ్ దేవరకొండ కానీ లేకపోతే హీరో వెంకటేష్, ఇట్లా అంబట్ రాయుడు, తిలక్ వర్మ కూడా తాజాగా నోటీసులు ఇచ్చింది. ఏదైతే హెచ్సిఏ నిర్వహిస్తున్న T20 లీగ్ సంబంధించి బీసీసీఐ నుంచి అనుమతి లేదు అంటూ, సో అనుమతి లేని క్రికెట్ లీగ్ మీరు ఎట్లా బ్రాండ్ అంబాసిడర్ ని కొనసాగుతారు? ఒకవేళ మీరు బ్రాండ్ అంబాసిడర్ కొనసాగితే భవిష్యత్తులో మీకు కష్టాలు తప్పవని చెప్పేసుకుని ఇప్పటికే విజయ్ దేవరకొండకు సంబంధించి కానీ ఇటు వెంకటేష్ కానీ నోటీసులు ఇప్పటి వరకు అయితే విజయ్ దేవరకొండ టీం దీనికి సంబంధించి అయితే ఎక్కడ స్పందించలేదు. సో వివాదం అయితే కొనసాగుతుంది. సో టీసీఏ చెప్పేది ఏంటంటే
బీసీసీ అనుమతి లేకుండా ఎట్లా ఆడతారు? ఇటు హమ్మద్ రాయుడు గానీ లేకపోతే తిలక్ వర్మకి సంబంధించి కూడా PG20 లీగ్ లో మీరు ఎట్లా ఆడతారు అని చెప్పేసి కూడా PCA ప్రశ్నిస్తుంది. సో దీనికి సంబంధించి ఖమ్మం టీంలో కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంబంధం అంటూ అటు వరంగల్ టీం చుంపల్లి కృష్ణ కొడుకు ఏం సంబంధం అంటూ కూడా PCA పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. PCA పాలవర్గం చూసుకుంటే ఇటు మాజీ ఎంపీ బివి పాటిల్ కానీ లేకపోతే ప్రస్తుతం మహబూబ్నగర్ ఎంపీ డీకేర్ల ఇట్లా బీజేపీకి సంబంధించిన సభ్యులు కూడా TCAలు ఉన్నారు. FCAకి సంబంధించి కూడా ఈ క్రికెట్ లీగ్ కోసం 100 కోట్లు ఖర్చు పెడుతుంది. కేవలం లీగల్ ఇష్యూస్ సంబంధించి ఇన్ని కోట్లు తగలబడుతుంది. సో ఆ కోట్లు అన్ని కోట్లు ఇటువంటి విషయాలపై ఖర్చు పెట్టే బదులు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో క్రికెటర్ను ప్రోత్సహించాలి, లేకపోతే ఆటగాళ్లను ప్రోత్సహించడానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టకుండా అనవసరమైన ఖర్చు పెడుతుందని చెప్పేసి కూడా చెప్తుంది. సో ఇదంతా FCA మాత్రం కలిసి కేవలం గుర్తింపు కోసమే TCA ఇదంతా చేస్తుంది. మేము ఆల్రెడీ పర్మిషన్ తెచ్చుకున్నామని చెప్పేసి BCCI చెప్తున్నాం, FCA చెప్తున్నాం వాదన. సో అంటే ఇప్పుడు లీగల్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఫర్దర్గా కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండే అవకాశం ఉందంటే వీళ్ళు సమాధానం చెప్పాలా, కోర్టుకి ఏమన్నా వెళ్తారా, లేదంటే BCCI ఏమన్నా ఇప్పుడు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉందా మరి TCA ఈ HCA మధ్యలో ఈ గొడవలో? వాస్తవానికి మీరు అన్నట్టు లీగల్ నోటీసులకు సంబంధించి మాత్రం లీగల్ గా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ టీం అయితే ఇప్పటి వరకు అయితే ఈ లీగల్ నోటీసులకు సంబంధించి అయితే ఎక్కడ సమాధానం చెప్పలేదు. గత 2 రోజుల క్రితమే విజయ్ దేవరకొండ కూడా ఈ TCకి సంబంధించి FCకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా PG20కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబడిన నెక్స్ట్ డేనే TCA నుంచి నోటీస్ అందుకున్న విజయ్ దేవరకొండకు సంబంధించి మాత్రం వాళ్ళు లీగల్ గా ఎట్లా ఫైల్ చేస్తారు. సో దీంతో BCCI పాత్ర ఎవరికి సపోర్ట్ ఉంటుందని చెప్పేసి కూడా చాలా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. ఎందుకంటే FCAకి సంబంధించి మీరు అన్నట్టు BCCI గుర్తింపు HCAకి మాత్రమే ఉంది, TCAకి లేదు. అందుకే FCA వాళ్ళు కూడా కేవలం గుర్తింపు కోసం అంతా చేస్తున్నారు, కావాలని బదనాలు చేస్తున్నారు అని చెప్పేసి FCAకి సంబంధించిన పార్టీ వర్గం కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. యా రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. మరి లీగల్ నోటీసులకు ఇటు వెంకటేష్ కానీ విజయ్ దేవరకొండ కానీ ఎలా రెస్పాండ్ అవుతారు అనేది ఒక అంశం అయితే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో BCCI షుడ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ మ్యాటర్. ఎందుకంటే 2 క్రికెట్ అసోసియేషన్స్ కూడా రికగ్నైజ్డే, అంటే HCAకి BCCI రికగ్నైజేషన్ ఉంది, ఇటు TCAకి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి ఇంకా BCCI రికగ్నైజేషన్ రాకపోయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఒక పెద్ద అసోసియేషనే. ఈ నేపథ్యంలో HCA మీద ఉన్నటువంటి ఆరోపణలు ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, ఇతర ప్రాంతాలు తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలు లేదంటే పల్లె ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దగా ప్రయారిటీ దక్కడం లేదు అని చెప్పేసి ఉంది. ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తుంది TCA. అయితే లేదు మేము పూర్తి స్థాయిలో వర్క్ చేస్తున్నామని HCA చెప్పుకుంటోంది. బట్ స్టిల్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో HCA TCA రెండు కూడా BCCI కింద పనిచేయాల్సినవే, రెండు కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి అనేది చాలా కీలకంగా మారింది. ఈ సమయంలో BCCI దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కిందే వీళ్ళందరూ ఉంటారు కాబట్టి రాష్ట్రాల పరిధిలో ఉండేటువంటి అసోసియేషన్స్ అన్నీ కూడా భారత్ మొత్తం ఇండియా వైడ్గా ఉన్నటువంటి BCCI మీదే కంట్రోల్లోనే ఉంటారు కాబట్టి సో ఇప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు HCA గుర్తింపు లేని సంస్థ అయితే లీగల్ నోటీసులు కానీ ఇంకోటి వర్కౌట్ అవుతాయి. మేబీ HCA TCA మధ్య ఉన్నటువంటి గొడవలు ఇప్పుడు ఈ గందరగోళానికి కారణమైనట్లు కనపడుతుంది. సో ఎలా సార్ట్ అవుట్ అవబోతున్నాయి ఇవి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ అండ్ వెంకటేష్ లీగల్ టీమ్స్ అయితే దీనికి సంబంధించి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం మరి BCCIకి తెలియకుండా అయితే ఉండదు ఈ గొడవ. తెలిసి మరి రెస్పాండ్ అవ్వట్లేదా లేకపోతే రెస్పాండ్ అవ్వడానికి టైం తీసుకుంటున్నారా అనేది తెలియదు, కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెస్పాండ్ అయితే ఈ గొడవ ఇక్కడతో సర్దుమణిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో? కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible.
the Center for Robotic Surgery at AINU.